ఒకే సామాజిక వర్గానికి చెందిన 35 మంది సీఎలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారన్న జగన్ ఆరోపణల్ని హోంమంత్రి చినరాజప్ప తోసిపుచ్చారు. రిజర్వేషన్ల ప్రకారమే ప్రమోషన్లు ఇచ్చామని స్పష్టం చేశారు. పోలీసుల పదోన్నతులపై అవగాహన లేని జగన్ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ ప్రమోషన్ ఇచ్చినా ఎస్సీ ఎస్టీకి ప్రమోషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డైవర్ట్ అవ్వడానికి లేదు. ఈయన 35 పోస్టులు ఇచ్చారు, 35 కూడా ఒకే వర్గానికి ఇచ్చారన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రమోషన్స్ రిక్రూట్మెంట్ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం డైవర్ట్ అయ్యే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా 91 పోస్టులు రెగ్యులర్ డిఎస్పీలు ఉన్నాయి. అందులో అగ్రకులానికి 32 ఉన్నాయి. అందులో వెనుకబడిన వాళ్ళకి 30 ఉన్నాయి. షెడ్యూల్ కులాలకు 6 ఉన్నాయి. షెడ్యూల్ తగ్గలకి 4 ఉన్నాయి. ముస్లిమ్స్కి 5 ఉన్నాయి. అలాగే ఐపీఎస్ 5 ఉన్నాయి. అలాగే ఖాళీలు 9 ఉన్నాయి. ఇందులోనే ఒకే వర్గానికి 35 ఇచ్చాడని చెప్తున్నాడు. ఇందులోనే అగ్రకులానికి 35 ఇస్తే ఒకే కులానికి 35 ఇచ్చాడని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఎంతవరకు వాస్తవం అర్థం చేసుకుని వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఈయన తప్పుదోవ పట్టించడం కోసం, ప్రజలు తప్పుదోవ పట్టించుకోవడం ఎలా మాట్లాడుతున్నాడు ఈయన. ఈ ప్రమోషన్స్ విషయంలో కూడా ఎవరు కూడా ప్రభుత్వ పరంగా కూడా ఒకళ్ళు ప్రమోషన్ ఇచ్చేది కాదు. ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రోస్టర్స్ వస్తుంది. అందులో రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ పాటించిన తర్వాతే ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా వన్ సైడ్ గా ప్రమోషన్ చేసే పరిస్థితి లేదు. ఈయన ఇంకా చెప్పాడు. ఈయన ఏం చెప్పాడంటే డైరెక్టర్ రిక్రూట్ అయినా కూడా మేము ప్రమోషన్ ఇచ్చారని చెప్తున్నాడు. డైరెక్ట్ గా రిక్రూట్ అయ్యారు చాలా మంది. ఆ రిక్రూట్ అయిన వాళ్ళు కూడా మేమే ప్రమోషన్ ఇచ్చారని చెప్తున్నాడు. మేము ఎక్కడ కూడా ప్రమోషన్స్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆ రోజు డైరెక్షన్ ప్రకారమే ఇవన్నీ కూడా సమీక్షించడం జరిగింది. ప్రమోషన్ కూడా మేము ఎక్కువ ఇవ్వలేదు. తర్వాత వచ్చినడికి ఎడిషనల్ ఎస్పీలు కానీ ఎస్పీలు కానీ ఇవన్నీ కూడా ప్రపోజల్ పంపించాం. అది కూడా ఎట్టి పరిస్థితులను కూడా ఏదైతే రోస్టర్ ఉందో, ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ దాటకుండా ఎక్కడ కూడా ఏ ఫైల్ కూడా మేము తప్పకుండా మేము చేయలేదు. ఎందుకంటే ఈయన ఇవన్నీ కూడా కల్పించి ఏదో ప్రభుత్వాన్ని బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్పించి రెండోది కాదు. ఏ కావాల్సి రమ్మానంటే మీరు రుజువు చేస్తాం, మా ఛాలెంజ్ చేస్తాను. ఇక్కడ ఎన్ని పోస్టులు ఎలా ఇచ్చాం అన్నది కూడా వివరాలు చేయడానికి కూడా ఎవరైనా వస్తే కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.